హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్. ఇది ఫెస్టివల్ టైం కదా, అందరూ క్లీనింగ్ వర్క్లో ఉంటారనమాట. సో నేను కూడా నాకున్న చిన్న వంటగదిని ఎట్లయితే క్లీన్ చేసుకుంటున్నానో. నేను వంటగదిలో ఎటువంటి సామాన్లు ఎక్కువగా కొనండి, జస్ట్ నాకున్న వాటిల్లోనే సర్దుకుంటానన్నమాట. అండ్ నాకున్న వాటిల్లోనే వాడుకుంటాను. ఇప్పుడు నా వంటగది నిండా మీకు డబ్బాలే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా నాకు బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే వచ్చిన డబ్బాలు. అండ్ పైన ఉన్న డబ్బాలేమో ఏమన్నా గిఫ్ట్ల కింద ఇస్తారు కదా సెట్లు, అటువంటి డబ్బాలు అనమాట. సో మహా అయితే నేను వంటగదిలో కొనేది ఏంటంటే గరిట్లు, స్పూన్లు, ఇవే కొంటానండి ఎక్కువగా. కంచాలు, ఎందుకంటే గ్లాసులతో సహా మనకు అన్నీ గిఫ్ట్ల కిందే వస్తాయి. నాకు ఈ డబ్బాలన్నీ కూడా సింగనగర్లో ఉన్నటువంటి హారిక రాయల్ రెస్టారెంట్ ఇవ్వండి. సో మేము ఎప్పుడైనా కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే అక్కడి నుంచే తెప్పించుకుంటాము. సింగిల్ డబ్బాలైనా ఫ్యామిలీ డబ్బాలైనా సో అక్కడి నుంచే తెప్పించుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇది ప్రమోషన్గా నేనేం చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్తాను అనమాట. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మేము అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటాము. సో వాటికి వచ్చిన డబ్బాలు ఏం చేస్తానంటే, ఫస్ట్ అయితే ఇట్లాగా ఏమన్నా ఇంట్లో నెలవారీ సరుకులో వేస్తాను. అవి ఒక 6 నెలలు లేదా 8 నెలలు మాత్రమే వాడతానండి. తర్వాత తీసేస్తాను. తీసేసి మళ్ళీ కొత్త డబ్బాలు పెడతాను అనమాట. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఎక్కువ కాలం వాడకూడదని నేను నమ్ముతాను. ఇప్పుడు వాడేసిన పక్కన పెట్టిన డబ్బాల్లో నేను మొక్కలు వేస్తాను. చిన్న డబ్బాల్లోనేమో ఫస్ట్ విత్తనాలు వేసి కొంచెం మొక్కల కింద రెడీ చేస్తాను. అవి కొంచెం పెరిగాక ఇంకా పై డబ్బాల్లో సపరేట్ చేస్తాను అన్నమాట. సో అలా అయితే నేను ఈ వంటగదిలో ఉన్నటువంటి సామాన్లని సేవ్ చేసుకుంటా, చాలా పొదుపు చేస్తానన్నమాట. తిండి విషయంలో మాత్రం పొదుపు చేయనండి. చాలా అంటే చాలా ఓవర్గా ఖర్చు పెడతాను తిండి విషయంలో మాత్రం. ఇంకా ఏమన్నా సామాన్లు కొనాలి అంటేనే నేను వాటి జోలికి వెళ్ళను. అంతెందుకు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వంటగదిలో కూడా మీకు ఒక వారంలో నేను కిచెన్ టూర్ పెడతాను చూడండి. నా వంటగదిలో ఏమేమి ఉంటాయో అసలు ఎంత జాగ్రత్తగా వాడతానో. మహా తిప్పి కొడితే నా వంటగదిలో ఒక 5,000 రూపాయలు సామాన్లు కూడా ఉండవు అన్నమాట. అంటే కంచాలు, గరిట్లు, స్పూన్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో డబ్బాలు, పోపు డబ్బాలు ఇవన్నీ తిప్పి తిప్పి కొడితే 5,000 రూపాయల సామానం కూడా ఉండవండి. సామానాలకి నేను చాలా దూరంగా ఉంటా. ఎందుకంటే తోముకోలేము, పండగలు వస్తే కన్ఫామ్గా తోముకోవాలి, సర్దుకోవాలి. అమ్మో, అంత శ్రమ మనం పెట్టుకోలేమన్నమాట. అందుకని నేను సామాన్లకి చాలా దూరంగా ఉంటా. జస్ట్ నాకు వాడుకునే వరకు ఉంటే చాలు. అంటే వండుకోవటానికి, తినటానికి వాటి వరకు ఉంటే చాలు అని నేను నమ్ముతాను. ఇంకా ఏ డబ్బాలు కూడా నేను కొన్నాను అనమాట. సో చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఫెస్టివల్ టైం కదా, బూజులు దులుపుకోవటం అని, సామాన్లన్నీ తోముకోవటం అని, సర్దుకోవటం అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. నేను స్టార్ట్ చెయ్యాలండి. నాకైతే చాలా, ఇది ఇప్పుడు ఉన్న ఇల్లు పెద్ద ఇల్లు కదా, నేను స్టార్ట్ చెయ్యాలి. నిదానంగా స్టార్ట్ చేసి నేను ఇదే ఛానల్లో వ్లాగ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. అంటే ఇది ఓన్లీ కిచెన్ కింద పెట్టాను కదా. సో మొత్తం మా హౌస్ అంతా కూడా క్లీనింగ్ ఒకసారి చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. అంతేకాదండి, మనకి ఇంకో ఛానల్ కూడా ఉంది. అది ఓన్లీ వంటల ఛానల్ అనమాట. అందులో చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి, నాన్ వెజ్ వంటలు ఉన్నాయి, వెజ్ వంటలు ఉన్నాయి. అంటే వెజ్, నాన్ వెజ్ ఇలా, ఇంకా స్వీట్స్ ఉన్నాయి. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోగలిగే పిండి వంటలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఆ ఛానల్ దీనికి ఆల్రెడీ కొలాబరేట్ అయ్యిందండి. అయినా కూడా ఒకసారి ఛానల్ నేమ్ చెప్తాను. సో ఛానల్ నేమ్ వచ్చి సుశీల వంటగది. వంటకాలు అయితే చాలా ఉంటాయండి. ఒక్కసారి మీకు టైం ఉంటే విజిట్ చేయండి. సో నా వంటగది అయితే ఇదనమాట, ఇట్లా సర్దుకున్నాను. ఇంకా
ఇంకో వంటగది ఉంది. అది కూడా ఒక 2-3 డేస్‌లో ఆ వంటగది కూడా వీడియో అప్‌లోడ్ చేసి పెడతాననమాట. సో, అది కూడా చూడండి. అంతేకాదండి ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదా! 'సుశీల వంటగది' ఛానలు. సో, అదైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. లైవ్‌లో గానీ, లాంగ్ వీడియోస్‌లో గానీ. ఆ ఛానల్‌లో నాకు అల్టిమేట్ వీడియో ఏది అంటే బ్రెడ్ హల్వా అండి. చెప్తే నమ్మరు. ఇప్పటి వరకు ఏ వీడియో నాకంత వ్యూస్ రాలేదు. అంత వాచ్ టైమ్ రాలేదనమాట. సో, చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది యూట్యూబ్ అనేది నాకు. ఆ ఒక్క వీడియోకి. అంటూ ఉంటారు కదా! మనకి ఏదన్నా ఒక్క వీడియో మనల్ని పైకి తీసుకెళ్తుంది అని. సో, ఆ ఛానల్‌లో నన్ను బ్రెడ్ హల్వా పైకి తీసుకెళ్ళిందనమాట. సో, చాలా అంటే చాలా బాగా వచ్చింది రీచ్ అనేది. ఇప్పటికీ 9,000 మంది చూసారండి బ్రెడ్ హల్వాని. నేను అస్సలు అనుకోలేదనమాట. అన్ని వీడియోస్‌ని రీచ్ చేసిందది. సూపరు. నాకైతే చాలా బా నచ్చింది. అంతేకాదండి మన ఛానల్‌లో చాలా రకాల పిండి వంటలు చాలా తక్కువ టైంలో, చాలా సింపుల్ ప్రాసెస్‌లో, చాలా తొందరగా అయిపోతాయన్నమాట. అంటే నాన్ వెజ్‌కి కూడా నేను మసాలా ఎక్కువ వాడను. చాలా అంటే చాలా తక్కువ వాడతా. అంతే టేస్ట్ కూడా ఉంటుందనమాట. ఎంత తక్కువ వాడినా కూడా టేస్ట్ అట్లాగే ఉంటుంది. సో, ఇదండి నా 2 ఛానల్స్ రివ్యూ అయితే. సో, ఇదొచ్చి నా చిన్న వంటగదనమాట. ఇట్లా సర్దుకున్నాను ఉన్న దాంట్లోనే. ఆ గిన్నెలన్నీ కూడా ఓన్లీ పాలుకే వాడతానండి. మిగతా ఏటికి వాడనసల. ఇప్పటికీ కూడా నేను స్టీల్ గిన్నెలనేది పాలు మాత్రమే కాస్తాను. ఇంకా ఏ ఐటెమ్ కూడా అందులో వండటం, ఉడకబెట్టడం అసలు ఏం చేయననమాట. ఎందుకంటే పాలు విరిగిపోతాయని నాకు భయమనమాట. సో, ఇది. ఆ ఛానల్‌కే కొంచెం సపోర్ట్ చేయండి. ఈ ఛానల్‌కి కొంచెం సపోర్ట్ చేయండి. ఆ వీడియో చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అట్లాగే నచ్చితే ఒక లైక్ చేయండి. సో, మనకున్న దాంట్లోనే సర్దుకోవాలి అనేది నా ఈ వీడియో అనమాట. సో, ఇవేనండి నాకున్న వంటగది సామాన్లు చూసారా? ఇదే అనమాట నా చిన్న ప్రపంచం. ఓకే అండి. బాయ్.